న్యూస్ 81కు స్వాగతం. ఘనంగా దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్లో గల షిరిడి సాయిబాబా మందిరంలో దత్తాత్రేయ జయంతిని పురస్కరించుకొని గత వారం రోజులుగా 108 మంది భక్తులచే సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణం జరిగింది. ఈరోజు ముగింపు కార్యక్రమంలో ఉత్సవమూర్తికి పంచామృతాభిషేకం, తులసి అర్చన, పుష్పార్చన, హారతి, మంత్రపుష్ప అర్చన, తీర్థప్రసాద వితరణ, అవభృత స్నానం, పల్లకి సేవ, అన్నప్రసాద వితరణ జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు వేణుమాధవాచార్యులు, ప్రముఖ వేద పండితులు, పురాణ బ్రహ్మ బిరుదాంకితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుల విశ్వశర్మ కార్యక్రమ క్రతువు నిర్వహించారు. ఈనాటి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డాక్టర్ సతీష్ కుమార్, నాగల కిషన్ గౌడ్, మార కైలాసం, సామాజిక కార్యకర్త తౌడ్ రామచంద్రం, టి రవిచంద్ర, రామకృష్ణారావు, రామకిషన్ రావు, గంగాధర్, మారుతీరావు, శ్రీనివాస్ గౌడ్, రాజలింగం, మారుతి, తిరుపతి గౌడ్ మరియు భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. సర్వేషాం సుఖదం తీర్థం భారతీతి అనాద్య విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన స్థాపనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర శ్రీమద్రాజాదిరాజ గురు భూమండలాచార్య తుంగభద్రాతీరవాసి శ్రీమద్విద్యాశంకర పార్వత్మారాధక శ్రీమజ్జగద్గురు శ్రీమదభినవ విద్యాతీర్థ మహాస్వామినా తత్కర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామినా తత్కర కమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ మహాస్వామినా అస్మద్గురోః ప్రణామాన్ సమర్పయామః. అందరూ కూడా బొట్టు పెట్టుకొని అక్షతలు తీసుకోండి. శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తదో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకరంతశ్చ కపిలో గణకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణ అధ్యక్ష పాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హిరణ్యస్కంధపూర్వజ షోడశైతాని నామాని పఠేత్ శృణుజానవి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంత సిద్ధ్యర్థం పూజితో జస్సురాసురైః సర్వవిఘ్నహరస్తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అక్షతలు గణపతి పూక పైన కలశం. లక్ష్మీనారాయణాభ్యాం నమః, ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీపురందరాభ్యాం నమః, అరుంధరీ వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః, అనిమాద్యష్ట సిద్ధి సహిత అనఘ దేవీ సమేత అనఘ స్వామినే నమః. సద్గురు దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః, సద్గురు సాయినాథ పరబ్రహ్మణే నమః. ఇంటి దేవుడికి అమ్మకు నాలుగు మనసులో నమస్కారం చేయండి. ఇష్టదాభ్యో నమః, వాస్తుదేవతాభ్యో నమః, మంటపదేవతాభ్యో నమః, ఏతత్కర్మాంగదేవతాభ్యో నమః. సద్గురు ధర్మాత్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, శ్రీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అఘోక్షరాయ శుద్ధ హృదయాయ నమః. హృదయం పూజయామి. శిష్యవత్సలాయ నమః. స్తనౌ పూజయామి. ఆత్మోద్ధరకాయ నమః. భుజౌ పూజయామి. దానహస్తాయ నమః. హస్తౌ పూజయామి. కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ప్రసన్నవదనాయ నమః. ముఖం పూజయామి. మృదుభాషణాయ నమః. జిహ్వాం పూజయామి. కరుణాజలనిధయే నమః. నేత్రే పూజయామి. శాస్త్రానుసారిణే నమః. కర్ణౌ పూజయామి. సర్వజ్ఞాయ నమః. సర్వాణ్యంగాని భూ. ఎవరైనా రిసిప్ట్ తీసుకోకపోతే దయచేసి రిసిప్ట్ తీసుకోండి. మళ్ళీ ఇక్కడ ఎవరైనా అడిగితే పారాయణ వాళ్ళు ఇబ్బంది పడకండి. పారాయణ చేసిన వాళ్ళు 200 రూపాయల రిసిప్ట్. నాకు చక్కెర వస్తుందా మా పొద్దున్న గ్రాహీడికి వచ్చిన దయచేసి వరుస క్రమంలో రండి, వరుస క్రమంలో రండి, లైన్లో రండి. జరుగు
వెనకిచ్చినట్టు తీర్థనట్టు కూడేటువంటి జరుగుని అరే కొబ్బరికాయ ఇస్తుంది ఎక్కడ सुमातिष्ठमे शञ्चमे मजष्टमे प्रियञ्चमे अमृतञ्चमे लक्ष्मञ्चमे नामयक्षमे दिवाक्षमे दीर्घं युत्पञ्चमे नमित्रञ्चमे अभयञ्चमे वरिष्ठमे इंद्रष्टमे सवितागमे इंद्रष्टमे बृहस्पतिष्टमे इंद्रष्टमे मित्रष्टमे इंद्रष्टमे वरुणष्टमे इंद्रष्टमे पट्टागमे इंद्रष्टमे धारागमे इंद्रष्टमे विष्णु इंद्रष्टमे अंतरिक्षमे इंद्रष्टमे लौकिष्टमे इंद्रष्टमे ऋषष्टमे इंद्रष्टमे नवष्टमे मैत्रावरुणष्टमे इंद्रष्टमे षष्टमे इंद्रष्टमे गीतम आग्रगणष्टमे कलशष्टमे वायुव्यानिचमे भूतवृष्टमाधवरीयष्टमाग्निये रुद्रञ्चमे हविर्दानञ्चमे गृहाष्टमे सनश्चमे सामचमे स्तोमष्टमे तरेचमे यज्ञेन कल्पेता गर्भाष्टमे वत्साष्टमे रजविष्टमे यज्ञेन पुष्पवान् प्रजावान् पशुमान् भवति जले पुष्पेदा पुष्पोरगे महेरणान् चक्षते योगश्वरमोरसः अभिषेकं कुर्यात् ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्जत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यासेन देवहितं जनं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवभक्तारम् अवश्रोतारम् अवदातारम् अवाधातारम् अवानुचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अव उत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि विज्ञानमयोऽसि सर्वं जगदिदं त्वत्तो राजते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं वैलजमेष्यति सर्वं जगदिदं त्वयि पूजनरमास्त्वं ब्रह्मभूर्भुवस्वरो गणादिं पूर्वमुच्चार्य वर्णादिं तदन्तरम् अनुस्वारः परतरः దయచేసి అభిషేకం అవన్నీ ఒక గంపలు వేసినట్టు ఎవరికో వాళ్ళకి ఇచ్చేయచ్చు పైకి వస్తారట హారతికి అన్న అని ఆ చెప్పులలో నీళ్ళు ఏకదంతం చతురహస్తం భాషమం ఔషధారిణం పదయేమభివధవధయే నమస్తేస్తు లపోద్రాల ఏకదంతాల విఘ్ననాశినే శోసుదార సాధ్యరే ససర్వత సుఖమేతరు యోజరి మోహాదాస్యతి సమాబీజాన్ భవతి సహస్రావర్తనాద్యం యం కామమధీతే తం తమనేన సాధయేత్ అనేన గణపతిమభిషించతి సవాగ్మి ప్రణవాక్యం బ్రహ్మాజ్యావరణం విద్యాత్ న బిభేదరాసనేతి यो दूर्वाङ्कुरैति जगति सवैश्रवणोपमो भवति यो राजाप्नोति यस्साच्च समिद्भिर्जगति ससर्वं लभते ससर्वं लभते अष्टौ ब्राह्मणान् संनिग्राहयित्वा सूर्यवर्चस्वी भवति सूर्यग्रहे महात्या प्रतिमासन्निर्यादेवाः भद्रं पश्येमाक्षभिर्जत्राः स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगारुभेषजं छन्दो अस्तु द्विवरे दर्शने अभि तस्माद्विराडजा ग्रीष्मशरद्धविः सप्तास्यासन् परिडम्बर्हिषि प्रोक्षन्नो पुरुषं जातमग्रदः तेन देवा अजयन्ता जायन्ता एकेचो भजादतः गावो हरिग्निरे तस्माद् यदस्तस्माद्जायत तस्मादश्वा जायन्त यत्पुरुषं व्याधादुः अधीताव्यकल्पयन्
ముఖం కిమస్య కౌ బాహు అజాజత చంద్రమా మనసో చాంద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయుర నామాని కృత్వా దేవరన్యదాస్తే శ్రీషష్టరస్రః తమేవం విద్వానవృతైః భవతి నాన్యం అంహా అజాజ విద్యతే యజ్ఞేన యజ్ఞమజసం వరుస క్రమంలో రావాలి ప్లీజ్ దయచేసి ఒక వరుస క్రమంలో పదం యో హవై నారాయణస్యాంతే మహరేణ సత్యగానం ఉపపాదకాయ దేవి వర్షస్తవే శివాంగిరిత్రదాం గురుమాహింసే పురుషం జగదో శివేన వదదా త్వాగిరిషాచాధాసి యథానః సర్వముజ్జగరయస్తం సుమన అసదు అధ్యావోదరని భక్తాః ప్రధామో ధైరకీమహే అసయ్యో సర్పదినీలం గ్రీవో విలోహితః ఉదయ పరాభవోవ అవదర్గధనస్వగంధాస్రాక్షయానాముగాశోరస్సుమనా భవ విజ్యం ధనో కవర్దినో విశల్యో బాణవాగుంపురా అనేషం లేదు ఈయన ఇప్పుడు కైలాసన్ అక్కడికి వస్తున్నాడు, అది ఎవరో చూసాం. ఎవరికైనా మన దేవుడికి ఇంటారు ఇక్కడ నా ఇంటికి కాదు. దయచేసి మళ్ళీ నా దగ్గర రసీదు లేదన్నా. రసీద్ చూసి పంపి రామన్న. రిసిప్ట్ లేకుండా ఎవరు రాకండి. రసీద్ చూసాడు పంపి, రసీద్ చూసి పంపి. రిసిప్ట్ లేకుండా అభిషేకంకి రాకండి. అదే నల్ల కొంచెం వచ్చి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి. ఇక్కడ అయ్యా నాకు రిసిప్ట్ ఇస్తున్నారు, ఆయన ఎవరు తీసుకుంటారు? జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం వదే. సాక్షాత్తు పరమాత్ముడు లోకాన్ని ఉద్ధరించడం కోసం అవతారం అంటే కిందికి రావడం, మానవ జన్మ ఎత్తిన ఎంతో మందిని ధర్మ మార్గం వైపు నడిపించి మళ్ళీ తల్లి గర్భంలో 9 నెలలు అవస్థపడకుండా ఉండడం కోసం ధర్మ మార్గాన్ని సనాతన ధర్మాన్ని ఎత్తడం కోసం తాను అవతారాన్ని ఎత్తుతానని ప్రతిజ్ఞ చేసినాడు. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు నేనే ఒక మనిషి రూపంగా అయితే ధర్మాన్ని కాపాడడానికి నిలబడతానని నానా రూప ధరో భూత్వా సర్వేషాం ఈప్సిత ప్రదః సత్యః అని సాక్షాత్తు పరమాత్ముడే కలియుగంలో ఏదో ఒక అవతారాన్ని ఎత్తుతానని చెప్పినాడు. కనుక ఎన్నో అవతారాలలో శ్రీమన్నారాయణమూర్తి ఎత్తిన అవతారాలు 24గా మనం చెప్పుకుంటాం శ్రీమద్ భాగవత అనుసారం. దానిలో దత్తాత్రేయ స్వామి వారి అవతారం అద్భుతమైనటువంటి అవతారం. అత్రి అనసూయాదేవికి జన్మించినటువంటి అవతారమే దత్తాత్రేయ అవతారం. దానినే సద్గురు అవతారం అంటారు. ఏ పరమాత్మకు లేనటువంటి ఒక పేరు సద్గురు దత్తాత్రేయుడని కేవలం ఒక దత్తాత్రేయుల వారికి ఉంది. అజ్ఞానము రు అంటే తొలగించేవాడు అని. అటువంటి అజ్ఞానాన్ని తొలగించడానికి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైన శ్రీమన్నారాయణమూర్తి అవతరించిన రోజు దత్తాత్రేయ పౌర్ణమి. అటువంటి పౌర్ణమాన్ని ఉత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక సాయినాథుని ఆలయంలో గత 7 రోజుల సామూహికంగా 108 మంది భక్తుల చేత గురుచరిత్ర పారాయణాన్ని ముగించుకొని ఆ 108 మంది చేత పంచామృత అభిషేకం, అష్టోత్తర శతనామార్చనతో పాటు స్వామికి ప్రీతిగా మార్గశిర మాసంలో అతిలబ్ధంగా తులసి దళం, అటువంటి తులసి దళాల చేత అర్చన, దానితో పాటు స్వామి ప్రసారంగా అన్నప్రసారం, దానితో పాటు పల్లకి సేవ ఇత్యాది వైభవమైనటువంటి ఉత్సవాన్ని పరమాత్మ ఇక్కడ ఉండే సేవా సమితి మనసులో చొచ్చి ఆయా సేవలు అందుకుంటున్నాడు. సేవలో పాల్గొన్న ధరించి భక్తులందరికీ, అట్లాగే అవకాశం లేకుండా టీవీలో చూస్తున్నటువంటి భక్తులకి, చూపించిన భక్తులకి అటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత ఇక ఆదిదైవిక తాపత్రయములతో పాటు
కాయిక శరీరముతోటి, మానసిక మనస్సుతోటి, వాచికంగా వాక్కులతోటి చేసినటువంటి పాపాలన్నీ దూరము చేసి సన్మార్గంలో స్వామి నడిపించాలని మనసారా కోరుతూ జై గురు దత్త. స్థానిక షిరిడి సాయిబాబా దేవాలయం జగిత్యాల 1991 సంవత్సరం ఈ యొక్క ఆలయాన్ని మనము పెద్దలు పుల్లూరు నారాయణ దాస్ గారి దివ్యాశిస్సులతో జగిత్యాల సకల దేవాలయాలకు 886 దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ చేసిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య కౌశిక్ గారి కరకమలం చే విగ్రహ ప్రతిష్ఠ చేసుకున్నాము. ఇటు కార్యక్రమం ప్రతి సంవత్సరము బ్రహ్మశ్రీ తెగుళ్ళ విశర్మ గారిచే కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. దత్త జయంతి సందర్భంగా 108 మంది భక్తులచే దత్త పారాయణం చేస్తూ 108 మంది భక్తులచే అభిషేకం, పంచామృతాభిషేకం చేసుకోవడం జరిగింది. ఈ అభిషేకానంతరము భక్తులకు దత్త ప్రసాదంగా అన్నప్రసాదాన్ని అందిస్తున్నాము. సాయంకాలం వేళ దీపోత్సవము మరియు పల్లకీోత్సవము మరియు ఊంజల్ సేవ, ఉయ్యాల సేవ కూడా ఉంటుంది. ఇటు కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. దత్తాత్రేయునితో యుక్తంగా సాయినాథుని ఆశీస్సులు పొందుతూ సకలము సర్వము మీ ఇంట్లో శుభాలు కలగాలని ఆలయ పక్షాన కోరుకోవడం జరుగుతుంది. జై